రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. అలాగే ఇక్కడ చేసిన మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ మీడియా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, నిన్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు మాట్లాడిన దానికి మా వైసీపీ పార్టీ వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పాలని చెప్పి అడిగిన దాని గురించి మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి మేము వైసీపీ పార్టీ తరఫున, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, జోగి రమేష్ గారి తరఫున మేమందరం సమాధానం చెప్తున్నాము. మమ్మల్ని తరిమి కొట్టాలని కూడా చెప్తున్నారు. దుర్మార్గులు, నయవంచుకులు జగన్మోహన్ రెడ్డి గారు అని అంటున్నారు. పరిపాలన వైఎస్ఆర్ పాలనలో ఎలా జరిగిందన్నది ప్రజలందరికీ తెలుసు. అలాగే ఆ పార్టీలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా మీరు ఉన్నారు కాబట్టి మీకు కూడా తెలుసు. 14 ఏళ్లలో పరిపాలన ఏముంది? ఈ కూటమి ప్రభుత్వం, టీడీపీ ఉన్నప్పుడు 14 సంవత్సరాలు టీడీపీ వాళ్ళు ఏదైనా పరిపాలన చేశారా? ప్రజలకి మంచి చేశారా? అది మీకు తెలుసు. ఇప్పుడు గెలిచారు. మళ్ళీ గెలిచినప్పుడు కూడా ప్రజలకి 18 నెలల్లో ప్రజలకి మంచి చేశారా? మీ కూటమి ప్రభుత్వం మీరేదో మేము మంచి చేసామని చెప్తున్నారు. ప్రజల దగ్గరికి వెళ్ళి గడప గడపకి తిరగండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే మాకు మంచి జరిగింది, మాకంతా మేలు చేశాడనే చెప్పారే తప్ప ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మేము నాశనం అయ్యాం. వ్యాపారాలు లేవు, రైతు భరోసాలు లేవు, కరెంటు బిల్లులు పెంచేశారు, విద్యార్థులకు చదువులు లేవు, కాలేజీలు లేవు, ఏమీ లేక అయ్యో రామా అనుకుంటూ తలలు బాదుకుంటున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు వచ్చిందా అని చెప్పి బాధపడుతుంటే, మీరు ఈ కూటమి ప్రభుత్వంలో బాగుంది, వైసీపీ పార్టీలో మాకు అన్యాయం జరిగింది, ఆ పాలన నచ్చక మేము బయటకు వచ్చామని చెప్పుకుంటున్నారు.